వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కలుపు కోసం మందు కొడితే వరి పంట మాడిపోయిన పరిస్థితి ఆ రైతుది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామానికి చెందిన రైతు అబ్బోజు సేనాపతి 3 ఎకరాల పొలంలో కలుపు నియంత్రణ కోసం వరంగల్లోని మాధురి ఏజెన్సీ వద్ద నుండి మందు కొనుగోలు చేసి పిచికారీ చేశాడు. అయితే ఆశించిన ఫలితం ఏమి రాకపోగా కలుపు మొక్కలు చావక పంట మొక్కలే రోజు రోజుకు ఎండిపోతున్నాయి. ఇంతటి నష్టానికి కారణం ఏంటని రైతు షాప్ యజమానిని ప్రశ్నించగా సోమవారం కంపెనీ ప్రతినిధి పంపించాడు. గ్రామానికి వచ్చిన ప్రతినిధి పొలం చూసి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే వెళ్లిపోయారు. రైతు సేనాపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మా కష్టం మా డబ్బు అన్ని నీళ్లలో కలిసిపోయాయి, కంపెనీ షాపు బాధ్యత వహించాలి అని వాపోయాడు. స్థానిక రైతులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాది పెరిగడ గ్రామం. నా పేరు సేనాపతి, అబ్బోజు సేనాపతి. నేను వ్యవసాయం చేస్తున్నాను. అయితే వరిలో కలుపు ఉంది. దీనికి కలుపు నివారణకు వరంగల్కి వెళ్ళి కలుపు మందు తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడ మాధురి ఏజెన్సీస్ అని షాప్కి వెళ్ళాను. అక్కడ నాకు ఈ నోవాక్సిడెన్ ప్లస్ ఇది ఇంకొకటి నోవిక్సిన్ కొట్టేవా వాళ్ళది, ఇంకొకటి తారక్ అనే మందు, ఈ 2 ఇచ్చారు. ఈ 2 కలిపి కొట్టు నీ పొలంలో కలుపు లేకుండా పొలం ఏపుగా వస్తుందని చెప్పారు. నేను అదే విధంగా వచ్చి స్ప్రే చేశాను. తైవాన్ పంప్తో స్ప్రే చేశాను. చేసిన వారం 6-7 రోజుల నుంచి పొలం మొత్తం ఏర్పెక్కడం, మొత్తం ఏపుకున్న చేయని పొలం మొత్తం కిందికి అయిపోయింది. మొత్తం ఎర్రబారి ఈ విధంగా తయారైంది. దీనికి ఇవ్వమన్నాను, ఇచ్చారు 3 మందులు. ఇది 1/2 లీటర్ ఒకటి, ఇది 50 ml. ఇవి 30 పంపులు చేసి కొట్టమన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే 30 పంపులు చేసి కొట్టాను. కొట్టిన తర్వాత నాకు 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి పొలం ఎరుపెక్కి ఇలా కిందికి అయిపోయింది. మొత్తం మన కమ్మ పెట్టి కాల్చినట్టు అయింది పొలం మొత్తం. ఇది చాలా తీవ్ర నష్టం జరిగింది. దీనికి ఏం చేసినా కూడా ఇది రికవర్ అయ్యే పరిస్థితి లేదు దీనికి. కాబట్టి దీనికి నేను షాపు అతనికి ఫోన్ చేసి కలిసిన, దగ్గర పోయి కూడా కలిశాను. ఆయన కంపెనీ వాళ్ళని పంపించాడు. ఆయనను పంపించమంటే దాదాపు ఇప్పుడు 3-4 రోజులకు పంపించాడు. పంపించిన తర్వాత ఇప్పుడు ఇవాళ పూజిత అనే మేడం అట, వాళ్ళ ఈ కొట్టేవా కంపెనీకి వరంగల్ మొత్తం ఆమె చూసుకుంటుందట మేడం. దాంతోపాటు ఫీల్డ్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి వాళ్ళు దీనిపై కూడా పూర్తి వివరణ ఏమీ వచ్చి చూసిపోయారు. అంతవరకే. నాకు పూర్తి భరోసా అయితే ఏమి ఇవ్వలేదు. మరి దీనికి కంపెనీ వాళ్ళు ఇస్తారా లేకపోతే షాపు వాళ్ళు ఇస్తారా? నాకు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. Please do subscribe TG24 TV.